బుజ్జిబాబు ఇల్లు గురించి భీం పోస్తున్నామండి. మరి మనం చూస్తున్నాం కోటగుణాలు వాస్తవలీలు. మరి ఒక్కొక్కడు గరిమెండ హైదరాబాదు ట్రైనింగ్ పొందిన వాళ్ళు. ఎవరైనా మీకు భీము పోయడానికి కావాలంటే ఈ లేబర్లు మీకు జస్ట్ 1000 రూపాయలే ఒక్కరోజు మాత్రమే. ఎంతసేపు అయినా పర్లేదు. మరి మనం చూస్తున్నాం, చూడండి ఎలా కలుపుతున్నారో. ఇదిగో గరిమెండ, ఏదో పొట్లపాడు, ఇలాంటి ఏరియాలో బాగా సీనియర్లు. ఒక గ్రౌండ్ మనం చూపిస్తాను, గ్రౌండ్ కూడా ఉంది, అదిగో గ్రౌండ్. అది ఆ గ్రౌండ్లో వెళ్ళి కలుపుతుంటారు ఎప్పుడు కూడా. మనం చూస్తున్నాం, చూడండి ఈ విధంగా నడుపుతున్నారనమాట. మరి చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇదిగో గొణకి జాయిలాగా అయిపోయింది, చూస్తున్నాం. ఇదిగో వీళ్ళు మోస్ట్ సీనియర్స్. మరి చూద్దాం కాసేపు. ఇదిగో ఇదండి, మొత్తం ముందు ఇలా కలిపేసి తర్వాత నీళ్ళు పోస్తారు ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే ఎన్ని బస్తాలైనా ఒకే రోజు కలిపేయవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్. చూస్తున్నాం ఫ్రెండ్స్ మనం. ఎవడు మీరు ట్రై చేయండి కావాలంటే. చూసారా, ఇది ఒకేసారి 12 బస్తాలకి కలిపింది ఫ్రెండ్స్. ఇది బాగుంది కదా ఫ్రెండ్స్, లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఇదిగో మాకు పెద్ద మేస్త్రి గారండి యాక్షన్ చెప్తుంటారు, ఈయన ఒకసారి ఇంటర్వ్యూ తీసుకుందాం. సార్ ఎన్ని బస్తాలు కలిపారు సార్, కలిపించారు సార్ ఇలాగా? ఇప్పుడు 19x19కి 2 రూములు, ఒక డైనింగ్ హాల్. అవును సార్. దాంట్లో 12 అంగుళాలు భీము కట్టాలనుకుంటే కనుక ఇప్పుడు 15 బ్యాగ్స్, సిమెంట్ బ్యాగ్స్, ఒక యూనిట్ చిప్స్, తర్వాత యూనిట్ ఇసుక, ఇవన్నీ మిక్సింగ్ చేసి, ఇదిగో మా ట్రైబల్ కల్చర్స్ యాక్టివేషన్ ఈ కుర్రోలు చాలా ఇంట్రెస్ట్గా పనిచేస్తుంటారు. వీళ్ళ చేతని మిల్లర్లాగా కల్పించేసి మేము పోస్తుంటాం సార్. అలాగా సార్. ఇప్పుడు ఒక బస్తాకి ఎన్ని గమ్మెళ్ళు ఇసుక, ఎన్ని గమ్మెళ్ళు సిమెంట్, ఇలాంటివి సిప్స్ కలుపుతుంటారు సార్, ఒకసారి చెప్పగలరా? ఇప్పుడు ఈ బ్యాగ్ 50 kg బ్యాగ్లో 6 గమ్మెలు ఉంటుంది సార్. అవునండి. ఈ బ్యాగ్లోని 6 గమ్మెలకి 18 గమ్మెలు సిప్స్, 18 గమ్మెలు ఇసుక. అవునండి. అన్ని కలిపి ఒక బస్తా చొప్పున 36 గమ్మెలు మొత్తం పడుతుంది సార్. దీని ప్రకారంగా మేము చేస్తే ఇంత హార్డ్గా వస్తుంటుంది. ఓకే ఓకే సార్, చాలా బాగుందండి. మీ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకోసారి మరి మనం చూస్తున్నామండి, చూడండి అదిగోనండి కొత్త కడుతున్న పునాది, అది అక్కడ ఉన్నారు. మరి వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అక్కడ కూడా ఉన్నారు ప్రేక్షకులు, చూడండి ఈ విధంగా మరి నడుపుతుంటారు. భాగ్య కోడలమ్మ కూడా ఉంది ఇక్కడ. మరి ఎప్పుడు పని చేయలేదు అనుకుంటారు కానీ ఈరోజు పని చేస్తుంది. మనం చూస్తున్నాం సార్. మరి మీ పేరు ఏం పేరండి? కొద్దిగా పెద్ద మేస్త్రిలో ఉన్నారు. ఎక్ట్రో మిల్లర్. ఏం పేరు సార్? ఇంకోసారి పేరు అర్థం కాలేదు. ఎక్ట్రో మిల్లటరీ. అదేంటి సార్, ఇక్కడ పేరు కాదండి అది. ఎక్ట్రో మిల్లటరీ మనం చూస్తున్నామండి. మరి ఎక్ట్రో మిల్లటరీ అనే అతన్ని ఒకసారి ఇంట్రొడక్షన్ తీసుకుందాం. ఏంటి సార్, మీరు ఈ యొక్క ఇల్లు కట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటండి ఎక్ట్రో మిల్లటరీ గారు? కొంచెం అందరూ ఫ్రీగా ఉంటున్నారు కదా, ఎలాగైనా పని చేయించాలనే ఉద్దేశంతో. అది కాదండి, ఇల్లు మీరు ఎందుకు గురించి కట్టాలనుకుంటున్నారు? పంది కుక్కలు అందులో బస అవుదాం అనుకుంటున్నారా? లేదండి, కొంచెం నీలాంటి పంది కుక్కలు మనం చూస్తున్నామండి. మరి ఇక్కడ ఎక్ట్రో మిల్లటరీ అనే ఒక అతను, మరి ఇక్కడ కాదు అది ఒడిశా, ఇక్కడ దత్తత్తి ఒక ల్యాండ్ కొనుక్కున్నాడు. మనం చూస్తున్నాం ఎక్ట్రో మిల్లటరీ పని చేస్తున్నాం ఈరోజు. మరి అతను సువార్తకుల్లో ఉన్నారు, కొద్దిగా చూస్తే అతని దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకుందాం కొద్దిగా. సార్ మీ పేరేం పేరు సార్? ఇదేంటండి పేరు అడిగితే మొత్తం కవర్ చేయాలని తిడతారేంటి? ఇలాగేంటి, ఇది బాగుందంటే ఇదిగా చూస్తున్నామండి మనం. ఇదిగోనండి భీమ్ పోసింది ఇలా ఉంది. మరి అక్కడ పెద్ద మేస్త్రి గారు అక్కడ ఉన్నారు, ఇంకా వివరాలు అడిగిదామంటే కొద్దిగా దూరం అయిపోయింది. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో తీసుకుందాం. చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.